హాయ్ హలో వెల్కమ్ టు సానీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో టేస్టీగా ఉండే కాకరకాయ కారం ప్రిపేర్ చేయబోతున్నానండి. ఈ టిప్స్ అండ్ ట్రిక్స్ ఒకసారి కాకరకాయ కారం ప్రిపేర్ చేశారంటే చాలా పర్ఫెక్ట్గా చాలా టేస్టీగా వస్తుందండి. ఈ కాకరకాయ కారం అనేది మనకి 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. మీరు ఏదైనా అకేషన్కి వెళ్ళినప్పుడు, ఏదైనా టూర్ వెళ్ళినప్పుడు ఈ విధంగా ఇంట్లో వాళ్ళ కోసం ఒకసారి కాకరకాయ కారం తయారు చేసి పెట్టండి. చాలా ఇష్టంగా తింటారు. ఇంట్లో ఏమి కూరలు తయారు చేయనప్పుడు ఈ విధంగా ఒకసారి తిన్నట్లయితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీడియోలో కాకరకాయ కారం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను 1/2 కేజీ కాకరకాయలను తీసుకొని నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నానండి. తర్వాత ఈ కాకరకాయలని ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా రౌండ్గా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో కట్ చేసుకొని పెట్టుకోవచ్చండి. ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నట్లయితే మనకి కట్ చేసుకోవడం కూడా తొందరగా అవుతుంది కాబట్టి ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకున్నాను. మనం ఈ విధంగా కాకరకాయలు రౌండ్గా కట్ చేయడం వల్ల మనం డీప్ ఫ్రై చేసినప్పుడు చాలా ఫాస్ట్గా డీప్ ఫ్రై అవుతాయి కాబట్టి ఈ విధంగా రౌండ్గా కట్ చేస్తున్నాను. అదే మనం వేరే విధంగా కట్ చేసినట్లయితే డీప్ ఫ్రై అవ్వడానికి చాలా టైం తీసుకుంటుందండి. కాబట్టి ఈ విధంగా కాకరకాయలు మొత్తం రౌండ్గా కట్ చేసి పెట్టుకున్నాను. ఇలాగ మొత్తం కాకరకాయలు రౌండ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులో డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టుకొని ఆయిల్ వేడాక అందులో మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని డీప్ ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ మనం డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఈ కాకరకాయలు అనేవి మనకి గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను ఈ కాకరకాయలు డీప్ ఫ్రై అయ్యేలోపు మనకి ఈ కాకరకాయ ఫ్రై కోసం నేను కారం తయారు చేసి పెట్టుకుంటున్నాను. ఈ విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో 2 వెల్లుల్లిపాయలను ఈ విధంగా ఒలుచుకొని వేసుకోవాలి. అందులో మనకి కారానికి సరిపడా 2 టేబుల్ స్పూన్ల కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర యాడ్ చేసుకొని మొత్తం గ్రైండ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కొంచెం కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలండి. చూడండి మనకి ఈలోపు కాకరకాయలు అనేవి సగం వరకు డీప్ ఫ్రై అయినాయి కదా. ఇంకా కొంచెం 5 మినిట్స్ ఉంచినట్లయితే ఇంకా బాగా డీప్ ఫ్రై అవుతాయి. చూడండి కాకరకాయలు అనేది పర్ఫెక్ట్గా డీప్ ఫ్రై అయినాయండి. ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు కాకరకాయలను బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. చూడండి మనకు చూస్తేనే తెలిసిపోతుంది కదా, మనం కాకరకాయలు వేసినప్పుడు చాలా పెద్దగా ఉన్నాయి కదా, ఇప్పుడు చూస్తే చాలా చిన్నగా అయిపోయినాయి కదా. ఈ విధంగా బాగా డీప్ ఫ్రై అవ్వాలండి. అప్పుడే మనకి కాకరకాయ కారం అనేది 2-3 నెలల పాటు నిల్వ ఉంటుంది. ఇలా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చాక వీటిని పక్కన తీసి పెట్టుకోవాలి. ఇలాగ మొత్తం కాకరకాయలను కూడా ఈ విధంగా గోల్డెన్ రెడ్డిష్ కలర్లోకి వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా డీప్ ఫ్రై అయిన కాకరకాయలు మనం పక్కన తీసి పెట్టుకోవాలండి. ఈ విధంగా వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ ఏమి లేకుండా జల్లిగంటతో మనం పక్కన తీసి పెట్టుకోవాలి. తర్వాత ఇదే గంటలో మన కాకరకాయ కారం సరిపడా పల్లీలను తీసుకోవాలండి. చూడండి ఈ విధంగా నేను 1 కప్పు పల్లీలను తీసుకొని వీటిని దోరగా ఫ్రై చేసుకుంటున్నాను. ఈ విధంగా గంటలోనే వేసి డీప్ ఫ్రై చేసుకుంటున్నానండి. అదే ఆయిల్లో వేసినట్లయితే మనం మళ్ళీ తీసేటప్పుడు లేట్ అవుతుంది కాబట్టి నేను ఇదే గంటలో ఈ విధంగా పెట్టేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నాను. ఇవి కొంచెం దోరగా వేగితే సరిపోతుందండి. చూడండి ఈ విధంగా దోరగా వేగిన తర్వాత మనం ముందుగానే డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న కాకరకాయల్లోకి ఈ పల్లీలను కూడా వేసుకోవాలి. తర్వాత ఇదే ప్యాన్లో కొంచెం కరివేపాకు వేసుకొని కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకుంటున్నాను. చూడండి ఈ విధంగా కరివేపాకు అనేది ఫ్రై అయింది కదా. ఇప్పుడు ఇందులో మనం కరివేపాకుని వేసేసుకోవాలి. ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న ఎల్లిపాయ కారం ఉంది కదండి, ఈ కారాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ కాకరకాయలు మొత్తం ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండాలండి. చూడండి ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా మెత్తగా చేసుకోవాలి.
ఈ ఎల్లిపాయ కారం అనేది మనకి కాకరకాయలకి పట్టేయాలండి. అప్పుడే మనకి ప్రతి పీస్కి కూడా చాలా చక్కగా ఎల్లిపాయ కారం అనేది పడుతుంది. కాబట్టి ఈ విధంగా బాగా కలుపుకోవాలండి. అంతే అండి, ఎంతో టేస్టీగా మన ఇంట్లోనే సింపుల్గా చేసుకునే కాకరకాయ కారం రెడీ. ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే మనకి 2-3 నెలల పాటు నిల్వ ఉంటుందండి. మనం ఏదైనా ఊరు వెళ్ళినప్పుడు కానీ, అకేషన్కి వెళ్ళినప్పుడు కానీ ఈ విధంగా ఇంట్లో వాళ్ళ కోసం చేసి పెట్టారనుకోండి, చాలా ఈజీగా తినేస్తారు వాళ్ళు. కూర ఏం చేసుకోవాలో అర్థం కానప్పుడు కూడా ఈ విధంగా కాకరకాయ కారం వేసుకొని తినేయచ్చు. ఈ విధంగా వేడి వేడి అన్నంలో కాకరకాయ కారం వేసుకొని తింటే చాలా కమ్మగా ఉందండి. సూపర్ అంటే సూపర్గా ఉంది. మీరు కూడా ఈ రెసిపీని ఈరోజు ట్రై చేసి మీకు ఏ విధంగా వచ్చింది ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సోనస్ కిచెన్ కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.